వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్. ఈ బ్యాచ్లో భాగంగా అర్థమెటిక్ ఫస్ట్ టెస్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనాలిసిస్ ఈరోజు మనం చూద్దాం. అందరూ కూడా ఈ ఎగ్జామ్ని బాగా అటెంప్ట్ చేశారనే భావిస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ బేసిక్ అంశాల మీద మాత్రమే ఫోకస్ చేస్తూ మొట్టమొదటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఎల్సిఎం చేసేటప్పుడు, హెచ్సిఎఫ్ చేసేటప్పుడు మనం నేర్చుకునేటప్పుడు చేసే మెథడ్స్ కంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సినటువంటి మెథడ్స్ భిన్నంగా ఉంటాయి. అందులో ఎల్సిఎం అనేది క్యాన్సిలేషన్ మెథడ్ను ఉపయోగించి చేయటం, లేదంటే డివిజిబిలిటీ లాస్ను ఉపయోగించి చేయటం వల్ల మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే దీన్ని మనం ప్రత్యేకంగా నేర్చుకోవటం కాదు, లెక్కలు చెప్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఈ మెథడ్స్ మీద బాగా అవగాహన అనేది వస్తుంది. ఈ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం నుంచి 4 టెస్టులు మీకు నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 టెస్టుల్లో 420 80 క్వశ్చన్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంటే ఒక సాధారణ క్లాసులో నేర్చుకునేటప్పటి కంటే కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు ఈ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్ ద్వారా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా? అయితే ఎలా ఆలోచించాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఆలోచిస్తే మనం మిగతా అభ్యర్థుల కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్న కోణంలోంచి ఈరోజు విశ్లేషణ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 16, 24, 36, 54ల కసాగు ఎంత అని అడిగారు. మనకు ఆప్షన్స్లో 486, 432, 632 అండ్ 356 అని మనకి ఇవ్వటం జరిగింది. ఓకే, సాధారణంగా నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, స్పెసిఫిక్గా మనం ఇందులో అన్నీ కూడా ఏ నెంబర్ చేత క్యాన్సిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనకి 2 చేత క్యాన్సిల్ అవుతాయి. 2 8s 16, 2 12s, 2 18s, 2 27s. మరలా అన్నీ ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతాయి అనేది చెక్ చేస్తాం. ఒకవేళ అన్నీ క్యాన్సిల్ అవ్వకపోతే అట్లీస్ట్ ఒక 3 లేదంటే 2 ఏ నెంబర్ చేత అయితే క్యాన్సిల్ అవుతాయో ఆ నెంబర్ చేత క్యాన్సిల్ చేసే ప్రయత్నాన్ని మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూసినట్లయితే ఇందులో 3 నంబర్స్ అనేవి 3 చేత క్యాన్సిల్ అవుతాయి. 8, 3 4s 12, 3 6s 18, 3 9s. అగైన్ 2 చేత ఈ 3 క్యాన్సిల్ అవుతాయి. 2 4s, 2 2s, 2 3s 9. మళ్ళీ ఈ 2 2 చేత క్యాన్సిల్ అవుతాయి. 2 2s, 2 1s, 3 9 యాజ్ టీజ్గా దించేస్తాం. మళ్ళీ 3 చేత 2 1, 3 1s, 3 3s. ఇప్పుడు ఇవన్నీ కూడా గుణిస్తే మనకి ఎల్సిఎం అనేది లభిస్తుంది. అయితే ఎగ్జామినేషన్లో ఈ ప్రాసెస్ అంతా చేయటం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా లేదు. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచిస్తే అతి తక్కువ సమయంలో పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన అవసరం లేకుండా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి మనకి బాగా ఉపయోగపడే మెథడ్స్లో ఒకటి డివిజిబిలిటీ లాస్ ఉపయోగించి చేయటం. డివిజిబిలిటీ లాస్ను ఉపయోగించి ఎల్సిఎం మనం ఆప్షన్ మెథడ్లో సాధించడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. డివిజిబిలిటీ లాస్ని ఇందులో రైట్ ఆన్సర్ని గుర్తించడానికి అనడం కంటే తప్పు సమాధానాన్ని అవాయిడ్ చేయడానికి మనకి ఈ డివిజిబిలిటీ లాస్ అనేవి అత్యంత ప్రభావవంతంగా ఉపయోగపడటానికి అవకాశం అనేది ఉంది. డివిజిబిలిటీ లాస్ ఉపయోగించేటప్పుడు ఎప్పుడూ కూడా 9 యొక్క డివిజిబిలిటీలా లేదా 4 యొక్క డివిజిబిలిటీలా మొట్టమొదట ఉపయోగించడానికి ప్రయారిటీ అనేది ఇవ్వండి. 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? ఇవ్వబడిన సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9 దెన్ ద గివెన్ నెంబర్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. అలాగే 4 యొక్క డివిజిబిలిటీలా ఏంటి? ఇవ్వబడిన సంఖ్యలోని 10ల స్థానం మరియు 1ల స్థానంలోని అంకెల చేత లేదా చివరి 2 అంకెలచే ఏర్పడిన సంఖ్య 4 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది.
If the last two digits of the given number is exactly divisible by 4, then the given number also exactly divisible by 4. ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. ఈ డివిజిబిలిటీ లాస్ని మనం ఉపయోగించి రైట్ సమాధానాన్ని గుర్తించడం కాదు మన టార్గెట్, ముందు తప్పు సమాధానాలని అవాయిడ్ చేయటం. ఏ విధంగా అవాయిడ్ చేస్తాము? ఇప్పుడు మనకి 16, 24, 36, 54 కసాగు కనుక్కోవాలి. కసాగు అంటే అర్థం ఏంటి? మనకి కావలసిన సంఖ్య ఈ అన్నిటిలో ప్రతి సంఖ్య చేత నిశ్శేషంగా భాగించబడాలి. అంటే 16 చేత, 24 చేత, 36 చేత, 54 చేత కూడా నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు చాలా ఉంటాయి. అందులో లీస్ట్ నెంబర్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు కావాల్సిన సంఖ్య 36 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అన్నది మనం చెక్ చేయాలి. అంటే 36ని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ద కోప్రైమ్స్ 4 × 9. ఒక సంఖ్య 36 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే అది ఖచ్చితంగా 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, 9 చేత కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. దీనికి రివర్స్లో ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 4 అండ్ ఆల్సో 9, దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 36. సో ఇప్పుడు మనకు 36 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య మనకు కావాలి అంటే అది 4 చేత 9 చేత కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. అలా అవ్వకపోతే అది మనకి ఎట్టి పరిస్థితుల్లో సమాధానం కాదు. ముందు 4 యొక్క డివిజిబిలిటీ లా ప్రకారం ఇందులో ఏవి 4 చేత నిశ్శేషంగా భాగించబడవు అనే వాటిని అవాయిడ్ చేయండి. సో 486లో 86 అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు కాబట్టి ఇది ఖచ్చితంగా 36 చేత కూడా డివైడ్ అవ్వదు, అంటే అది ఖచ్చితంగా ఎల్సిఎం అవ్వదు. ఇంకా మిగతావన్నీ కూడా 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. నెక్స్ట్ 9 చేత ఇందులో ఏవేవి డివైడ్ అవ్వవు అనేది మనం చూద్దాం. 4 + 3 + 2 9 అంటే ఇది 9 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. బట్ అది రైట్ ఆన్సర్ అని మనం వెంటనే చెప్పలేం. మన టార్గెట్ బై అవాయిడింగ్ ద రాంగ్ ఆప్షన్స్ పిక్ ద రైట్ ఆప్షన్. సో 632 ఇది 9 చేత డివైడ్ అవ్వదు, సో ఇది 80% ఆన్సర్ అవ్వదు. 356 ఇది కూడా 9 చేత డివైడ్ అవ్వదు. సో ఇది అవునా కాదా మనకు తెలియదు, కానీ ఈ 3 తప్పు కాబట్టి ఆటోమేటిక్గా 432 మాత్రమే రైట్ ఆన్సర్ అని మనం డిసైడ్ చేస్తాం. ఓకేనా? అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని ఎవరైతే పిక్ ద రైట్ ఆప్షన్ బై అవాయిడింగ్ ద రాంగ్ ఆప్షన్స్ మెథడ్ని ఉపయోగించి చేస్తారో వాళ్ళు మిగతా వారికంటే ఖచ్చితంగా అడ్వాన్స్డ్గా ఉంటారు. ఓకే, సో ఇక్కడ నుంచి ఎల్సిఎం కట్టేటప్పుడు మనం మెయిన్ ప్రయారిటీ డివిజిబిలిటీ లాస్కి ఉపయోగించి చేస్తాము. మీకు సాధారణ మెథడ్స్ని ఇక్కడ అందించటం లేదు, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ చెప్పటం అనేది ఈ బ్యాచ్ తాలూకు ముఖ్యమైన ఉద్దేశం కాదు. ఆల్రెడీ మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికి అవకాశం ఉంది, ఆ విధంగా మీ మైండ్ని కన్వర్ట్ చేయటమే ఈ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో మీరు మేము చెప్పే మెథడ్స్ని పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు గ్రహించడానికి సిద్ధంగా ఉంటే ఈ బ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికల్లా మీకు పూర్తి స్థాయి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఎగ్జామ్కి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా వెళ్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద హెచ్ఎఫ్ ఆఫ్ 204, 1120 అండ్ 1445. హెచ్ఎఫ్ అంటే ఏంటి? గసాభా అనగా మనకు అర్థమైన భాషలో చెప్పాలి అంటే వీటన్నిటినీ నిశ్శేషంగా భాగించే పెద్ద సంఖ్య. ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ ఆల్ గివెన్ నెంబర్స్. ఇవ్వబడిన అన్ని సంఖ్యలను నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య. అంటే 204, 1190, 1445 ఈ మూడిటిని నిశ్శేషంగా భాగించే సంఖ్యలు చాలా ఉంటాయి. అందులో పెద్ద సంఖ్య ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ గసాబా కట్టేటప్పుడు అన్ని సంఖ్యలు కాకుండా ముందు మనం ఏం చేస్తామంటే ఒక సంఖ్యని తీసుకుంటాం. ఎటువంటి సంఖ్య తీసుకుంటే బెటర్ అంటే మనకి ఇచ్చిన వాటిల్లో చిన్న సంఖ్యను తీసుకోవడం బెటర్. ఇది చిన్న సంఖ్య. ఈ మూడింటిని భాగించాలంటే ముందు దీన్ని భాగించాలి కదా, అవునా? మన ఆప్షన్ మెథడ్లో చేసేటప్పుడు ఈ 204ని
మనకి ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏదైతే భాగించవో వాటిని ముందు అవాయిడ్ చేయండి. ఓకే, 204ని ఏ సంఖ్యలు భాగించవో అని తెలుసుకోవాలి అంటే దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆప్షన్స్లో అన్ని ప్రైమ్ నెంబర్సే ఇవ్వటం జరిగింది, ప్రధాన సంఖ్యలు. సో ప్రైమ్ నెంబర్స్ వచ్చినంత వరకు ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 451 4 ఇక్కడ ఆప్షన్స్లో లేదు, ఉంటుంది భాగిస్తుంది అని మనం చెప్పుండేవాళ్ళం. నెక్స్ట్ 3 చేత 317 3 కానీ 3 యొక్క మల్టిపుల్స్ కానీ ఇంకేమీ లేవు. అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది, 17 మాత్రం వచ్చింది. అంటే 204 అనేది మనకి ఇవ్వబడిన సంఖ్యల్లో 17 చేత మాత్రమే భాగించబడుతుంది, మిగిలిన సంఖ్యల చేత భాగించబడడానికి అసలు అవకాశం లేదు. సో ఇంకా నేరుగా 17 ఇస్ ద హెచ్ఎఫ్ అని చెప్పేస్తాం. ఎందుకని, ఈ 3 ఖచ్చితంగా రాంగ్ కాబట్టి 17 మాత్రం రైట్ ఆన్సర్. మరి ఇక్కడ మిగతా 2 సంఖ్యలని కన్సిడర్ చేయలేదు కదా అని మీరు కంగారు పడకండి. గసాబా అంటే ప్రతి సంఖ్యని నిశ్శేషంగా భాగించాలి. ముందు ఒక నెంబర్ని మనం తీసుకుంటే అసలు ఈ నెంబర్ పరంగా మనం 3 అవాయిడ్ చేయగలిగినప్పుడు మరి రెండో నెంబర్కి వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. గసాబా కట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ద హెచ్ఎఫ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ ఎయిదర్ ఈక్వల్ టు ద లీస్ట్ నెంబర్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ లీస్ట్ నెంబర్. ఇవ్వబడిన సంఖ్యల యొక్క గసాబా ఎల్లప్పుడూ అయితే చిన్న సంఖ్యకు సమానంగా ఉంటుంది లేదా చిన్న సంఖ్య యొక్క కారణాంకాల్లో ఒకటి ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఇవ్వబడిన సంఖ్యల యొక్క గసాబా ఎల్లప్పుడూ చిన్న సంఖ్యకు సమానంగా ఉంటుంది లేదా చిన్న సంఖ్య యొక్క కారణాంకాల్లో ఒకటి అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6, 12, 30 వీటి యొక్క ఎల్సిఎం మనకి హెచ్ఎఫ్ కావాలి. వీటి యొక్క హెచ్ఎఫ్ కట్టాల్సి వచ్చేటప్పుడు హెచ్ఎఫ్ ఈ మూడిట్లో కూడా చిన్న సంఖ్య ఏది, 6, అవునా? సో హెచ్ఎఫ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 6 కంటే పెద్దదిగా ఉండదు, చిన్న సంఖ్య కంటే ఎట్టి పరిస్థితుల్లో పెద్దదిగా ఉండదు. ఎయిదర్ ఈక్వల్ టు ద లీస్ట్ నెంబర్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ లీస్ట్ నెంబర్. ఇందులో 6 అనేది 6 చేత 12 నిశ్శేషంగా భాగించబడుతుంది, 30 కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇక్కడ 6 మాత్రమే హెచ్ఎఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 కూడా ఉందనుకోండి, 6, 12, 30, 45 యొక్క హెచ్ఎఫ్ కావాలి. అప్పుడు కూడా 6 కంటే పెద్దగా ఉండడానికి ఛాన్స్ లేదు. 6 చేత ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కానీ 45 అనేది ఎట్టి పరిస్థితిలో క్యాన్సిల్ అవ్వదు, అవునా? సో 6 అనేది అప్పుడు మనకి హెచ్ఎఫ్ అవ్వదు. మరి 6 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్స్ రాయండి, 3, 2, 1. ఇక్కడ మనకు ఆన్సర్ ఈ 4ట్లో ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ 6 అనేది కాదు అని మనకు తెలిసిపోయింది కాబట్టి 3 చేత ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి అవ్వ చెక్ చేసుకోండి, అన్నీ క్యాన్సిల్ అవుతాయి. సో హియర్ హెచ్ఎఫ్ ఈజ్ 3. అంటే హెచ్ఎఫ్ అనేది ఎప్పుడూ కూడా ఇవ్వబడిన సంఖ్యలలో చిన్న సంఖ్యకు సమానంగా లేదా చిన్న సంఖ్య యొక్క కారణాంకాల్లో ఒకటిగా ఉంటుంది. ఇక్కడే రెండో పాయింట్ ఏంటంటే ఇవ్వబడిన సంఖ్యల యొక్క గసాబా ఎల్లప్పుడూ ఇవ్వబడిన సంఖ్యలలో కనిష్ట భేదానికి సమానంగా లేదా కనిష్ట భేదం యొక్క కారణాంకాల్లో ఒకటిగా ఉంటుంది. ద హెచ్ఎఫ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద లీస్ట్ డిఫరెన్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ లీస్ట్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 24, 36 అండ్ 20 వీటి యొక్క హెచ్ఎఫ్ కావాలి. ఇక్కడ చిన్న సంఖ్య ఎంత, 20. హియర్ ద లీస్ట్ నెంబర్ ఈజ్ 20. బట్ లీస్ట్ డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటికైతే 12, ఈ రెండింటికైతే 16, మరి ఈ రెండింటికైతే 4. లీస్ట్ డిఫరెన్స్ కనిష్ట భేదం. ఈ రెండిట్లో ఏది చిన్నది, 4 చిన్నది. సో ఈ సంఖ్యల యొక్క గసాబా ఎట్టి పరిస్థితుల్లో 4 కంటే పెద్దదిగా ఉండదు. చిన్న సంఖ్య చిన్నదైతే చిన్న సంఖ్యకి సమానంగా లేదా దాని యొక్క కారణాంకాల్లో ఒకటిగా ఉంటుంది. కనిష్ట భేదం చిన్నదైతే
ఆ కనిష్ట భేదంకి సమానంగా లేదా కనిష్ట భేదం యొక్క కారణాంకాల్లో ఒకటిగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ గసాబా అవడానికి ఛాన్స్ ఏమేమి ఉంటాయి? ఎయిదర్ 4, 2 ఆర్ 1. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఛాన్స్ అవుతుంది. ముందు 4 చేత అన్నీ ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయా అవ్వ చెక్ చేస్తాం. అయితే అదే హెచ్ఎఫ్ అవుతుంది. ఒకవేళ 4 చేత డివైడ్ అవ్వలేదనుకోండి 2 చేత అన్నీ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుంటాం. అప్పుడు అవ్వలేదనుకోండి ఇంకా ఫైనల్గా 1 మనకి హెచ్ఎఫ్ అని డిసైడ్ చేస్తాం. ఎక్కడైతే ఈ 3, 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతున్నాయి కాబట్టి హియర్ ద హెచ్ఎఫ్ ఈజ్ 4. ఈ కాన్సెప్ట్ను ఉపయోగించే ఫర్దర్గా మీరు మిగతా టెస్టులను కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే క్రింది వాటిలో ఏ భిన్నం లభిస్తుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ ఇవ్వటంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ను కనుక్కొని ఆ హెచ్సిఎఫ్ చేత ఈ రెండింటిని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే వచ్చేది మనకి సూక్ష్మీకరించబడిన భిన్నం, సింప్లిఫైడ్ ఫ్రాక్షన్ అవుతుంది. అయితే ఇంత పెద్ద సంఖ్యని మనకి క్యాన్సిల్ చేయటం అంటే అతి తక్కువ సమయంలో అవుతుందా? మనకి 2-3 సెకండ్స్ లేదంటే 10 సెకండ్స్ లోపు మనం చేయగలమా? ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా టైం వేస్ట్ చేస్తాయి సాధారణ పద్ధతుల్లో చేస్తే. బట్ లాజికల్గా థింక్ చేస్తే పేపర్ మీద పెన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నేను మీకు సాధారణ పద్ధతుల గురించి డిస్కస్ చేయటం కంటే లాజికల్గా ఆలోచించటం అనే పద్ధతి మీద డిస్కస్ చేస్తేనే ఎక్కువ బెటర్ అని నేనైతే భావిస్తున్నాను. సో ఆ మెథడ్స్ చెప్పడానికే హై ప్రయారిటీ అనేది ఇస్తాను. ఇక్కడ నేనైతే ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఎలా ఆలోచించమని చెప్తానంటే, ఇక్కడ చూడండి 3/5, 5/13, 7/13, 9/13 అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది? 5 ఉంది. అంటే డినామినేటర్ 5 యొక్క మల్టిపులా? ఐ చేత ఇది డినామినేటర్ అనేది క్యాన్సిల్ అవుతుందా? మరి క్యాన్సిల్ అయినప్పుడు అది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో ఇది ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి. 11లో 5 ఉంది. మరి ఇక్కడ న్యూమరేటర్ అనేది 5 యొక్క మల్టిపులా? కాదు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇంకా మనకి 2 ఉన్నాయి, 7/13, 9/13. ఇప్పుడు 9, 4 యొక్క డివిజిబిలిటీ లాస్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టుకోకూడదు అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ 9 ఉందంటే ఇది అసలు 9 చేత ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుందా అవ్వదా? ఇది 9 యొక్క మల్టిపుల్ అయ్యింది అనుకోండి, ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది 9 యొక్క మల్టిపుల్ కాదనుకోండి, ఎట్టి పరిస్థితిలో మనకి ఇదే రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. ఇది 9 యొక్క మల్టిపుల్ అవునా కాదా? 8 + 1 9, 5 + 2 + 2 9, ఇంకా 3 మిగిలింది. అంటే ఇది 3 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కానీ 9 చేత ఎట్టి పరిస్థితిలో డివైడ్ అవ్వదు. కానీ ఇక్కడ ఆప్షన్స్లో న్యూమరేటర్లో 9 ఇచ్చారు. సో ఇది 9 యొక్క మల్టిపుల్ కానప్పుడు ఇక్కడ ఎట్టి పరిస్థితిలో 9 రాదు సింప్లిఫై చేసిన తర్వాత. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇంకా ఇది అవునో కాదో మనకు తెలియదు కానీ ఈ 3 తప్పు కాబట్టి ఆటోమేటిక్గా 7/13 మాత్రమే రైట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆన్సర్ని సాధించటం కంటే ఆన్సర్ని గుర్తించడమే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎగ్జామినేషన్లో ఆన్సర్ని సాధించడం కంటే గుర్తించడానికి హై ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు మాత్రమే మిగతా వారికంటే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 22, 54, 108, 135 అండ్ 180. ఈ సంఖ్యలచే నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఏది? ఇది మనం ప్రాసెస్ ప్రకారం చేయకుండా డివిజిబిలిటీ లాస్ను బేస్ చేసుకొని చేయటానికే హై ప్రయారిటీ అనేది ఇద్దాము. ఓకేనా? సో వీటన్నిటి చేత భాగించబడాలంటే ముందు అది 22 చేత భాగించబడాలి. 2 × 11. ఓకేనా? 22ని మనం 2 × 11 అని రాయొచ్చు. అంటే ముందు అది 11 చేత నిశ్శేషంగా భాగించబడాలి. ఇక్కడ ఎందుకు 2ని విడిచిపెట్టాను? ఆప్షన్స్లో అన్నీ సరి సంఖ్యలే. సో ఇక్కడ మనం 2ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు.
ఏవైతే 11 చేత నిశ్శేషంగా భాగించబడో వాటిని ముందు అవాయిడ్ చేద్దాం. ఆల్రెడీ మీకు 11 యొక్క డివిజిబిలిటీలా తెలిసనే భావిస్తున్నాను. 6 + 8 14, 14 ఇది 3 + 0 3, 14 - 3 11, అంటే ఇది 11 చేత డివైడ్ అవుతుంది. సో ఇది తప్పు కాదు, రైటా కాదో మనకు తెలియదు, బట్ తప్పు కాదు. ఇక్కడ 5 + 4 9, 9 ఇది కూడా 11 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 8 8 ఇది కూడా 11 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 7200 ఇదైతే కాదు, ఇది ఖచ్చితంగా కాదని చెప్పచ్చు, ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ 54 ఇక్కడ 9 ఇంటూ ఇది ఖచ్చితంగా ఇది 9 యొక్క మల్టిపుల్ కాబట్టి 9 చేత ఇందులో ఏవైతే ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వో వాటిని తప్పు సమాధానం కింద గుర్తించవచ్చు. ఇది ఫస్ట్ది అయితే అవ్వదు, ఎందుకంటే 6 + 3 9, ఇంక పక్కన 8 ఉంది కాబట్టి అది 9 చేత డివైడ్ అవ్వదు. సో ఇది కంప్లీట్లీ రాంగ్. ఇంకా మనకి రెండు ఆప్షన్స్ మిగిలాయి. ఇది 9 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇది 7 + 2 9, 1 + 6 8, 8 వచ్చింది కాబట్టి ఇది 9 చేత డివైడ్ అవ్వదు. ఇంకా ఫైనల్లీ 5940 మాత్రమే రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇది మీకు ఎంత సమయం పడుతుంది ఈ విధంగా ఆలోచిస్తే? పేపర్ మీద పెన్న పెట్టాల్సిన అవసరం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓకే, మీకు సాధారణ మెథడ్లో చేయటం అనేది లెర్నింగ్ దశకు మాత్రమే పనికొస్తుంది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాగే ఆలోచిస్తే మనం ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సరిపోము. ఈ విధంగా ఆలోచించడం కష్టం కాదు, ఇది దీనికంటే కూడా ఇక్కడ తక్కువ శ్రమతోనే మనం కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. దీనికి కావాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటమే. నేను ఎలాగైనా ఈ మెథడ్కి అలవాటు పడతానని మనస్ఫూర్తిగా అనుకోండి, ఖచ్చితంగా మీకు అది సాధ్యపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 949, 1241, 2263 వీటన్నిటినీ నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య ఏది? వీటిని నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య కనుక్కోవాలి అంటే హెచ్ఎఫ్ కనుక్కోవాలి అని అర్థం. ఓకేనా? హెచ్ఎఫ్ కనుక్కునేటప్పుడు ఎయిదర్ లీస్ట్ నెంబర్ ఆర్ ఎయిదర్ లీస్ట్ డిఫరెన్స్, లీస్ట్ నెంబర్ చిన్నదా లీస్ట్ డిఫరెన్స్ చిన్నదా అన్న కోణంలోంచే వెళ్ళండి. అప్పుడు కూడా ఫ్యాక్టరైజేషన్ చేయండి, మీకు అతి తక్కువ సమయంలో హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయగలరు. ఇక్కడ లీస్ట్ నెంబర్ 949, లీస్ట్ డిఫరెన్స్ ఏ రెండింటి మధ్య ఉంటుందని మనం చూస్తూ చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ రెండింటి మధ్య లీస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. 292 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 292ని 4 × 73 అని రాయొచ్చు. అంటే ఈ 292 అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, 73 చేత కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అంటే 292 ఎట్టి పరిస్థితిలో 67 చేత అయితే డివైడ్ అవ్వదు, 71 చేత కూడా డివైడ్ అవ్వదు, 77 చేత కూడా డివైడ్ అవ్వదు, కేవలం 73 చేత మాత్రమే డివైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో హియర్ హెచ్ఎఫ్ ఈజ్ 73. దిస్ ఈజ్ ద సింపుల్ మెథడ్, వెరీ ఈజీ మెథడ్. ఎగ్జామినేషన్లో మీరు ఏమాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం లేనటువంటి మెథడ్. మీకు మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా ఈ 80 క్వశ్చన్స్ చెప్పుకున్నాక మీరు ఆటోమేటిక్గా ఈ మెథడ్కి అలవాటు పడతారు. ముందు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. దయచేసి మీరు ఇంతకుముందు ఏ మెథడ్లో నేర్చుకున్నా దీన్ని యాక్సెప్ట్ చేయండి. క్రమంగా మీకు తెలియకుండానే ఈ మెథడ్ మీద మీకు అభిమానం పెరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్లో మీకు టైం కూడా బాగా సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1356, 1868, 2764ను భాగించినప్పుడు ప్రతిసారి 12ను శాసంగా ఇచ్చే గరిష్ట సంఖ్య ఏది? ఎప్పుడైనా గరిష్ట సంఖ్య కనుక్కోవాలంటే గసాబా కట్టాలి. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భాగించబడే సంఖ్య కావాలి అంటే ఎల్సిఎం, భాగించే సంఖ్య కావాలి అంటే హెచ్సిఎఫ్. భాగించబడాలి అంటే మనకి ఇవ్వబడిన సంఖ్యల కంటే పెద్దదిగా ఉండాలి, వాటిని భాగించాలంటే ఇవ్వబడిన సంఖ్యల కంటే చిన్నదిగా ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు వీటికి ఎల్సిఎం కట్టాలా హెచ్ఎఫ్ కట్టాలా అని ఆలోచిస్తారు. దాని గురించి అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దీనికన్నా చిన్నది ఉంటే మనకి హెచ్ఎఫ్ ఆప్షన్స్లో చూడండి,
వీటికన్నా పెద్ద నెంబర్ కనుక్కోవాల్సి వస్తే మనకి ఎల్సిఎం కనుక్కోవాలి. వెరీ సింపుల్ టెక్నిక్. భాగించబడాలి అంటే ఎల్సిఎం కనుక్కుంటాం, వీటిని భాగించాలి అంటే హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. భాగించబడే సంఖ్య ఎప్పుడు కూడా వీటికంటే పెద్దదిగా ఉండాలి, భాగించే సంఖ్య ఎప్పుడు కూడా వీటికంటే చిన్నదిగా ఉంటుంది. వీటిని భాగించాలి, వీటిని భాగించినప్పుడు మనకి 12 అనేది రిమైండర్గా ఉండాలి. అది మన తాలూకా కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు కనుక్కోవాల్సింది ఏంటి? బెస్ట్ మెథడ్. ప్రతిసారి కూడా 12 శేషంగా రావాలి, అవునా? సో హెచ్సిఎఫ్ కనుక్కునే ముందు మీరు చేయాల్సింది ఏంటి? ఎయిదర్ లీస్ట్ నెంబర్ ఆర్ లీస్ట్ డిఫరెన్స్. ఓకేనా? ఏ రెండు సంఖ్యల మధ్య లీస్ట్ డిఫరెన్స్ ఉంటుంది? ఈ రెండింటి మధ్య లీస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. 8 - 6 2, 6 - 5 1, 18 - 13 5, 512. ఓకేనా? ఇందులో 512ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసేది నెంబర్ ఆప్షన్స్లో ఏముంది? 48, 36, 96 and 64. దిస్ ఈజ్ 8 cube, దిస్ ఈజ్ 8 square. అవునా? సో 8 square మాత్రమే 8 cubeని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందని చెప్పొచ్చు. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ 64. ఇక్కడ అదేంటి అలా చెప్తున్నారు? ఇక్కడ 12 శేషంగా రావాలన్నారు కదా, మరి అంశాన్నే మీరు కన్సిడర్ చేయలేదు, డైరెక్ట్గా 64 ఆన్సర్ అని చెప్పేస్తున్నారు. ఇది మేము ఎలా నమ్మాలి అని మీకు అనిపించవచ్చు. లేదా మీరు ఏ మెథడ్ని ఎంపిక చేసుకున్నారు, ఆ 12ని ఎందుకు అవాయిడ్ చేశారు అని మీకు అనిపించవచ్చు. ఓకేనా? దానికి వివరణ ఇస్తాను. 12 చేత 60 అనేది నిశ్శేషంగా భాగించబడుతుంది, అవునా? 12 చేత 96 కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు దీనికి 3 కలిపాను. 12 చేత 63ను భాగిస్తే 3 శేషంగా లభిస్తుంది. దీనికి కూడా 3 కలిపాను. 12 చేత 99ని భాగించినా మనకి శేషం 3గానే లభిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోండి. 96 - 60 ఇవి కదా అసలు సంఖ్యలు. 96 - 60 డిఫరెన్స్ ఎంత? 36. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోండి, అది కూడా 36. ఇప్పుడు లీస్ట్ డిఫరెన్స్ కనుక్కోవడమే కదా మన కాన్సెప్ట్. ఈ లీస్ట్ డిఫరెన్స్ అనేది ఒరిజినల్ నెంబర్స్ మధ్య కనుక్కున్నా, 12 శాతం ఇచ్చే నెంబర్స్ మధ్య కనుక్కున్నా ఒక్కటే. ఎందుకంటే రెండు కూడా ఒకేలా పెంచబడ్డాయి కాబట్టి వాటి భేదంలో మార్పు అనేది ఉండదు. సో మీరు ఎప్పుడైనా ఒకేలాంటి శాసము అని అన్నారంటే నేరుగా వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కొని వాటికి ఫ్యాక్టరైజేషన్ చేసి హెచ్ఎఫ్ అనేది కనుక్కోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 12, 16, 18, 21, 28లచే భాగించినప్పుడు 7 శాసంగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఏది? ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 16, 18, 21 and 28 గివ్స్ ద రిమైండర్ 7. ఓకే, వీటి చేత భాగించినప్పుడు 7 శాసంగా ఇచ్చే కనిష్ట సంఖ్యను మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ సంఖ్య నుంచి 7 తీసేస్తే ఆ సంఖ్య ఖచ్చితంగా వీటన్నిటి చేత నిశ్శేషంగా భాగించబడాలి. ఓకేనా? సో దీనికి మనం జనరల్ మెథడ్ అయితే ఏంటి? వీటన్నిటి యొక్క ఎల్సిఎంను ఫైండ్ అవుట్ చేసి +7 చేయటం. ప్రాసెస్ ఈజ్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్, దెన్ వీ యాడ్ 7, దెన్ వీ విల్ గెట్ ద రిజల్ట్. బట్ వీటి యొక్క ఎల్సిఎం కట్టడం అనేది ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ ప్రాసెస్. అందుకని నేను మీకు ఆ మెథడ్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలి అన్న దాని మీద మాత్రమే ప్రధానంగా ఫోకస్ చేస్తూ అనాలిసిస్ చేయటం అనేది జరుగుతుంది. ఓకేనా? నేనేం చేస్తానంటే ఇప్పుడు 4 or 9 యొక్క డివిజిబిలిటీ లాకే ప్రాధాన్యత ఇస్తాను. 9 యొక్క డివిజిబిలిటీ లా ఏంటి? ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 8 వచ్చింది, సంఖ్యలోని అంకెల మొత్తం. అప్పుడు ఇది 9 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా? ఎంత కలిపితే 9 చేత డివైడ్ అవుతుంది? ఆ సంఖ్యకి 1 కలిపితే చాలు. అంతేనా? అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగిద్దాం. ఇక్కడ 18 చేత డివైడ్ అవ్వాలంటే అది ఖచ్చితంగా 9 చేత డివైడ్ అవ్వాలి. ఎందుకంటే 18ని మనం 9 2. కానీ మనకి ఇవ్వబడిన ఆప్షన్స్లో 7 శాసాన్ని ఇస్తుంది.
అంటే అర్థం ఏంటి? ఆ సంఖ్యలోని అంకెలు మొత్తం 7 అవ్వాలి అని అర్థం. సంఖ్యలోని అంకెలు మొత్తం 7 అయితేనే అది 9 చేత భాగించినప్పుడు 7 శాసాన్ని ఇస్తుంది. ఇందులో ఏ సంఖ్యలోని అంకెలు మొత్తం 7 చాలా క్లియర్గా చెప్పొచ్చు, 1015. ఓకేనా? 42 సంఖ్యలోని అంకెలు మొత్తం 6 అయింది కదా, 4 + 2. దీన్ని 9 చేత భాగిస్తే మనకు 6 శాసంగా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి 7 శాసంగా రావాలన్నాడు. సో సంఖ్యలు మొత్తం 7 అయితేనే 9 చేత భాగించినప్పుడు 7 శాసంగా వస్తుంది. సో మీరు ఆ కాన్సెప్ట్ ఉపయోగిస్తే 2 సెకండ్స్ చాలు. బట్ మీరు ఎల్సిఎం కట్టి దీన్ని సాల్వ్ చేయాలని ప్రయత్నం చేశారంటే మీకు తెలియకుండానే చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. ఈ మెథడ్స్ మాకు గుర్తుంటాయా? మీరు గుర్తుంటాయి అనుకుంటే గుర్తుంటాయి, మర్చిపోతామేమో, గందరగోళానికి గురవుతామేమో. ఖచ్చితంగా మీరు అలాగే గురవుతారు. మీకు గుర్తుండాలని మీరు బలంగా విశ్వసిస్తే, మీరు చెప్పే కాన్సెప్ట్ మీద పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ విధంగానే తయారవుతారు. స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలని ఇక్కడ మనం గుర్తు చేసుకుందాం. మిమ్మల్ని మీరు బలవంతులుగా ఊహించుకుంటే ఈ ప్రపంచంలోకెల్లా మీరే బలవంతులు. మిమ్మల్ని మీరు బలహీనులుగా ఊహించుకుంటే ప్రపంచంలో మీ అంత పిరికి వాళ్ళు ఇంకెవరు కూడా ఉండరు. మీరు ఏదైతే ఊహించుకుంటారో అదే మీరు. సో ఇక్కడ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు బాగుందే కానీ మర్చిపోతానేమో, ఖచ్చితంగా మర్చిపోతారు. బాగుందే, ఇది నేను కూడా నేర్చుకుంటాను, ఖచ్చితంగా మీరు ఏదో టైంకి పట్టు సాధిస్తారు. ఓకేనా? సో ఆల్వేస్ బీ పాజిటివ్. నెక్స్ట్ క్వశ్చన్. 1001 పెన్స్ ఉన్నాయి, 910 పెన్సిల్స్ ఉన్నాయి. పెన్సిల్స్ కూడా అందరు విద్యార్థులకి ఒకేలాగా ఇవ్వాలి అంటే సమానంగా ఒక విద్యార్థికి ఎన్ని పెన్స్ ఇచ్చామో అందరు విద్యార్థులకి ఎన్ని పెన్స్ ఇవ్వాలి. ఒక విద్యార్థికి ఎన్ని పెన్సిల్స్ ఇచ్చామో అందరు విద్యార్థులకి అన్నే పెన్సిల్స్ ఇవ్వాలి. సో అలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనకి మ్యాక్సిమంగా ఎంతమంది పిల్లలు ఉండటానికి అవకాశం అనేది ఉంది. సో గరిష్టము అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎయిదర్ లీస్ట్ నెంబర్ ఆర్ ఎయిదర్ లీస్ట్ డిఫరెన్స్. లీస్ట్ నెంబర్ని కనుక్కోవడం కంటే లీస్ట్ డిఫరెన్స్ని కనుక్కోవడమే తేలిక, చిన్నది అవుతుంది ఇక్కడ మనకి. సో 91 మనకు ఆప్షన్స్లో 91 నేరుగా ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నో నీడ్ టు వేస్ట్ ఆఫ్ యువర్ టైం. నెక్స్ట్ క్వశ్చన్. 1305, 4665, 6905 వీటిలో దేన్ని డివైడ్ చేసినా ఒకేలాంటి రిమైండర్ని ఇచ్చే హయ్యెస్ట్ నెంబర్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకేలాంటి రిమైండర్ని ఇచ్చే నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం చెప్పాం. ఒరిజినల్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఒకేలాంటి నెంబర్ని రిమైండర్కి ఇచ్చే నెంబర్స్ మధ్య కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒరిజినల్ నెంబర్స్ మనకు తెలియదు కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలుసుకోవడం కోసం ఒకేలాంటి రిమైండర్ని ఇచ్చే నెంబర్స్ మధ్య డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో దీంట్లోంచి ఇది తీయండి. 0, 6, 3 అండ్ 3. నెక్స్ట్ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 3 × 1120. మనకు ఆప్షన్స్లో 1120 ఉంది కదా. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకేలాంటి శాసము అంటే ఖచ్చితంగా మనం గో త్రూ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ 2 నెంబర్స్. నేను ఒకటే కనుక్కున్నాను, ఒక డిఫరెన్స్ కనుక్కొని ఫ్యాక్టరైజేషన్ చేశాను. ఇప్పుడు ఒకదానికే ప్రయారిటీ ఇవ్వండి. ఒకవేళ మీరు ఈ రెండింటిని ఎంపిక చేసుకున్నారు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? 5 - 5 0, 10 - 6 4, 8 - 6 2 అండ్ 6 - 4 2. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 × 1120. అప్పుడు కూడా 1120 వచ్చింది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ రెండింటి మధ్య డిఫరెన్స్ చేసినా మీకు ఆన్సర్ అనేది లభిస్తుంది. వీడియోని పాజ్ చేయండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోండి, మళ్ళీ చేయండి. ఖచ్చితంగా అప్పుడు కూడా మీకు 1120 అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 10, 16, 24 నిశ్శేషంగా భాగించబడే కనిష్ట ఖచ్చిత వర్గ సంఖ్య ఏది? ఫైండ్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 10, 16, 24. భాగించబడాలి అంటే ఎల్సిఎం, అంతేనా? డివైడెడ్ బై మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం. అయితే ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు.
ఒకటి నిశ్శేషంగా భాగించబడాలి. ఇట్ షుడ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై ద గివెన్ నెంబర్స్. అక్కడతో ఆగిపోలేదు. ఇట్ షుడ్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఖచ్చితమైనటువంటి వర్గ సంఖ్య అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ మనకి ఇచ్చారు. సో ముందు ఇందులో ఆప్షన్స్లో ఏవైనా పర్ఫెక్ట్ స్క్వేర్ లేకపోతే వెంటనే వాటిని రిమూవ్ చేసేయండి. బట్ మనకి ఇవ్వబడిన 4 ఆప్షన్స్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే కాబట్టి ఈ రెండు కండిషన్స్ని ఫాలో అయ్యే నెంబర్ ఏంటనేది మనం కనుక్కోవాలి. దీనికి మొట్టమొదట మనం జనరల్ మెథడ్ని చేద్దాం. జనరల్ మెథడ్ని చేస్తూనే డైరెక్ట్ షార్ట్ కట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 36 నేను పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటాను, ఎందుకంటే రెండు ఒకేలాంటి సంఖ్యలు లబ్ధంగా రాయగలం కాబట్టి. 30 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఎందుకంటే దాన్ని ఒకేలాంటి రెండు సంఖ్యలు లబ్ధంగా రాయలేం కాబట్టి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే దాన్ని ఒకేలాంటి రెండు సంఖ్యలు లబ్ధంగా మనం రాయగలగాలి. ఇక్కడ మనకి రెండు కండిషన్స్ ఇచ్చారు. ఒకటి నిశ్శేషంగా భాగించబడాలి, సెకండ్ది ఇట్ షుడ్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ముందు నిశ్శేషంగా భాగించబడే సంఖ్యను కనుక్కుందాం. ఓకేనా? నిశ్శేషంగా భాగించబడే సంఖ్య 2 5s, 2 8s, 2 12s. నెక్స్ట్ 4 చేత 5, 4 2s అండ్ 4 3s. ఓకేనా? దీన్ని 2 ఇంటూ ఈ 2 ముందు రాసిద్దాం, 4 ఇంటూ 3 ఇంటూ 5. ఈ గుణించగా వచ్చినటువంటి సంఖ్య 10, 16, 24లచే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకా రెండో కండిషన్ ఏంటి? అది ఖచ్చితంగా ఒక ఖచ్చిత వర్గ సంఖ్య అవ్వాలి. ఇట్ షుడ్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దానికోసం ఏం చేస్తాం? ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి దీని పరంగా పర్ఫెక్ట్ స్క్వేర్. 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ప్రతిదీ 2 సార్లు రావాలి. బట్ ఇక్కడ 3 1 టైమే వచ్చింది, 5 కూడా మనకి 1 టైమే వచ్చింది. అంటే ఇది వీటి చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మాత్రం కాదు. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ప్రతిదీ 2 సార్లు రావాలి. మరి దీని పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడం కోసం ఏం చేయాలి? ఏదైతే ఒక్కసారే వచ్చిందో ఆయా నెంబర్ల చేత మళ్ళీ ఈ రిజల్ట్ని మనం మల్టిప్లై చేయాలి. 3 1 టైం వచ్చింది కాబట్టి ఒక 3 చేత, 5 1 టైం వచ్చింది కాబట్టి ఒక 5 చేత మళ్ళీ మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో వీటిని గుణిస్తే డైరెక్ట్ ఆన్సర్ మనకి వస్తుంది. ఎలా వస్తుంది? ఎప్పుడైనా గుణించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 5 ఇంటూ 2 లాస్ట్లో గుణించండి. 5 2s 10, మళ్ళీ 5 2s 10. ఇప్పుడు మిగిలిన లెక్క పెట్టండి. 3 3s 9, 9 4s 36. ఆల్రెడీ మనకి 10 ఇంటూ 10 100 వచ్చింది. 36 ఇంటూ 100 3600. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మీరు అలా కాకుండా 2 2s 4, 4 4 16, 16 3s 48, 48 5s పేపర్ మీద పెన్ పెట్టాలి. మళ్ళీ ఆ రిజల్ట్ని 3 చేత గుణించాలి, పేపర్ మీద పెన్ పెట్టాలి. బట్ అలా కాకుండా 2 ఇంటూ 5 ఎప్పుడైనా లాస్ట్లో మల్టిప్లై చేసుకుంటే మీరు పేపర్ మీద పెన్ పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకేనా? సో హియర్ ద రైట్ ఆన్సర్ 3600. బట్ మనకి ఇలా చేయకుండా ఆప్షన్ మెథడ్లో మనం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే దాన్ని అవాయిడ్ చేయటం. సో ఇక్కడ మనకు అవకాశం లేదు. నెక్స్ట్ది వీటన్నిటి చేత అది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయటం. 24 చేత డివైడ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా 3 చేత 8 చేత డివైడ్ అవ్వాలి. 900 అనేది 3 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, కానీ 8 చేత అవుతుందా? సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. 1600 8 చేత డివైడ్ అవుతుంది, కానీ 3 చేత అవుతుందా? అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. 2500 ఈ రెండిట్లో దేని చేత డివైడ్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ఇంకా ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఓన్లీ రైట్ ఆన్సర్. ఎంత సమయం సేవ్ అవుతుంది? డివిజిబిలిటీ లాస్ని అప్లై చేయడానికి మీరు అలవాటు పెడితే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆడుతూ పాడుతూ చేస్తారు. ఓకేనా? సో ఆ మెథడ్కి అలవాటు పడే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల నిష్పత్తి 4:5. 2 numbers are in the ratio of 4:5 and their LCM is 120. Find their HCF. ఇది మీరు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రూల్ ఏంటంటే,
అవసరమైతే నోట్ చేసుకోండి. ఏవైనా రెండు సంఖ్యల నిష్పత్తిలోని పదాలను వాటి గసాబాచే గుణిస్తే వాటి కసాగు లభిస్తుంది. మరొకసారి చెప్తున్నాను. ఏవైనా రెండు సంఖ్యల నిష్పత్తిలోని పదాలను వాటి గసాబాచే గుణిస్తే వాటి కసాగు లభిస్తుంది. ఇఫ్ వి మల్టిప్లై ద ప్రొడక్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ ద నంబర్స్ విత్ దేర్ హెచ్సిఎఫ్ వీ విల్ గెట్ ద ఒరిజినల్ నంబర్స్. అంటే ఇఫ్ టూ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ A is to B and their HCF is H and their LCM is L, then H into A into B ఖచ్చితంగా మనకి ఎల్సిఎంకి ఈక్వల్గా అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఇప్పుడు మనకి హెచ్ఎఫ్ కావాలంటే నేరుగా ఎలా చెప్పచ్చు? ఎల్సిఎం బై A into B. అంటే ఎల్సిఎంని నిష్పత్తిలోని పదాల లబ్ధంచే భాగిస్తే నేరుగా మనకి హెచ్ఎఫ్ అనేది లభిస్తుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత ఇచ్చారు? 120. అంటే నిష్పత్తిలోని పదాలు ఏంటంటే 4, 5. 4 5s 20, 21s 26s. సో హియర్ ద హెచ్ఎఫ్ ఈజ్ 6. ఇది మనం డివిజిబిలిటీ లాస్ ప్రకారం చేయగలమా? లేదు. అన్ని క్వశ్చన్స్ డివిజిబిలిటీ లాస్ లేదా డైరెక్ట్ షార్ట్కట్లో చేద్దామంటే కుదరదు, గుర్తుపెట్టుకోండి. అలా చేయడానికి అవకాశం ఉండే ఏ ప్రాబ్లమ్ని విడిచిపెట్టకూడదు. కొన్ని కాన్సెప్ట్ వస్తేనే చేయగలం, కొన్ని ఆ కాన్సెప్ట్ ఉపయోగిస్తూనే సింప్లిఫికేషన్ చేయకుండా నేరుగా సమాధానం గుర్తించే ప్రయత్నం చేయొచ్చు. కొన్ని ఖచ్చితంగా టోటల్ ప్రాసెస్ చేయాల్సిందే. ఓకేనా? మనం మొదటి రెండింటిని సక్రమంగా ఉపయోగించుకుంటే మిగతా మూడో తరహా ప్రాబ్లం చేయడానికి కావాల్సినంత సమయం మనం ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఈ రూల్ అయితే మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. హెచ్ఎఫ్ కావాలంటే డైరెక్ట్గా ఎల్సిఎంని నిష్పత్తిలోని పదాల లబ్ధంచే భాగించాలి. అలాగే ఎల్సిఎం కావాలంటే నిష్పత్తిలోని పదాల లబ్ధాన్ని గసాబాచే గుణించాలి. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4, వాటి కసాగు 120. అయితే వాటిలో చిన్న సంఖ్య ఏది? Two numbers are in the ratio 3:4 and their LCM is 120. Find the least number. ముందు మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ప్రాబ్లం. అయితే ఇక్కడ మనకి తెలియాల్సినటువంటి ఎక్స్ట్రా రూల్ ఏంటి? రెండు సంఖ్యల నిష్పత్తిలోని పదాలను వాటి గసాబాచే గుణిస్తే అసలు సంఖ్యలు లభిస్తాయి. ఇఫ్ యు మల్టిప్లై ద టర్మ్స్ ఇన్ ద రేషియో విత్ దేర్ హెచ్సిఎఫ్ we will get the original numbers. మరొకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. రెండు సంఖ్యల నిష్పత్తిలోని పదాలను వాటి గసాబాచే గుణిస్తే అసలు సంఖ్యలు లభిస్తాయి. ఇఫ్ యు మల్టిప్లై ద టర్మ్స్ ఇన్ ద రేషియో విత్ దేర్ హెచ్సిఎఫ్ we will get the original numbers. సో ఇక్కడ చిన్న సంఖ్య కావాలి. చిన్న సంఖ్య కావాలంటే నిష్పత్తిలోని పదాలు తెలుసు. అంటే మనకి ఏం తెలిస్తే చిన్న సంఖ్య కానీ పెద్ద సంఖ్య కానీ తెలుస్తుంది? గసాబా తెలిస్తేనే తెలుస్తుంది. గసాబా ఎలాగొస్తుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాంగా. గసాబా అంటే ఎల్సిఎంని నిష్పత్తిలోని పదాల లబ్ధంచే భాగిస్తే, ఇది 240. ఎల్సిఎంని నిష్పత్తిలోని పదాల లబ్ధంచే భాగిస్తే మనకి గసాబా అనేది వస్తుంది. సో 12 1s 12 20s. సో హెచ్ఎఫ్ ఈజ్ 20. ఇప్పుడు ఒరిజినల్ నెంబర్స్ కావాలనుకోండి, హెచ్ఎఫ్ 20, ద నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. సో 20 into 3 ఒక నెంబరు, 20 into 4 అనదర్ నెంబరు. ఓకేనా? సో 2360 అనేది లీస్ట్ నెంబరు, 2480 అనేది లార్జర్ నెంబరు. అయితే సంఖ్యలు మొత్తం ఎంత? 3 + 4 7, 720 140. లేదా ఇండివిజువల్గా కనుక్కొని 60 + 80 140. సంఖ్యల మధ్య భేదం ఎంత? 3 - 4. ఈ రెండింటికి డిఫరెన్స్ 1, 1 × 20 20. లేదా 60 20 సపరేట్గా కనుక్కొని 80 - 60 20. సో ఈ కాన్సెప్ట్ని మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇస్తారు. అన్ని రకాల మోడల్స్ కూడా మీకు ఈ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్లో కవర్ అవటం అనేది జరిగింది. మీరు ఈ 4 టెస్టులు బాగా ఫాలో అయ్యి ఫర్దర్గా ఈ ఓవరాల్గా పెట్టే గ్రాండ్ టెస్టుల మీద కూడా మీరు మంచి ఫోకస్ అనేది చేసి ప్రతి ప్రాబ్లమ్ని నేర్చుకున్నట్లయితే
ఖచ్చితంగా ఎగ్జామ్కి కాన్ఫిడెన్స్గా వెళ్ళగలరు. మనం ముందు ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నామో అదే కాన్సెప్ట్ యొక్క అనదర్ అప్లికేషన్. ఓకేనా? 2 numbers ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:7. 2 సంఖ్యలు 2:7 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే క్రింది వాటిలో ఏది వాటి కసాగు కాదు? ఏది కసాగు కాదు అని చెప్పాలి. 2 numbers ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:7, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే నాట్ బి దేర్ ఎల్సిఎం. ఓకేనా? ఇప్పుడే మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు ఎల్సిఎం. అంతేనా? 2:7. ఇక్కడ 2వ ఎక్కంలో కానీ 7వ ఎక్కంలో కానీ ఏ సంఖ్య అయితే రాదో అది ఎట్టి పరిస్థితుల్లో కసాగ్ అవ్వదు. ఎందుకంటే కసాగ్కి హెచ్సిఎఫ్ ఒక ఫ్యాక్టర్ అండ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద రేషియో షుడ్ బి ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. ఓకేనా? నిష్పత్తిలోని ప్రతి పదము కూడా ఫ్యాక్టరే. సో మనకి కాబోయే ఎల్సిఎం ఖచ్చితంగా 2 యొక్క గుణిజం అవుతుంది, ఖచ్చితంగా 7 యొక్క గుణిజం కూడా అవుతుంది. అన్నీ 2 యొక్క గుణిజాలే. ఇందులో ఏదైతే 7 యొక్క మల్టిపుల్ కాదో అది ఎట్టి పరిస్థితుల్లో ఎల్సిఎం అవ్వదు. ఇందులో 72 మాత్రమే 7 యొక్క మల్టిపుల్ కాదు. కాబట్టి దిస్ మే నాట్ బి దేర్ ఎల్సిఎం. నెక్స్ట్ క్వశ్చన్. రెండంకెల సంఖ్యల గసాబా మరియు కసాగు వరుసగా 16 మరియు 480 అయినా ఆ సంఖ్యలేవి? ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ two digit numbers are 16 and 480. Find those 2 numbers. ఇక్కడ బేసిక్ రూల్ ఏంటి? ఎప్పుడూ కూడా 2 సంఖ్యల నిష్పత్తిలోని పదాలను వాటి గసాబాచే గుణిస్తే అసలు సంఖ్యలు లభిస్తాయి. అంటే అసలు సంఖ్యలు ఖచ్చితంగా గసాబా యొక్క గుణిజాలే. ద ఒరిజినల్ నంబర్ షుడ్ మల్టిపుల్స్ ఆఫ్ హెచ్సిఎఫ్. సో అసలు సంఖ్యలు కావాలి అంటే 2 కూడా ఖచ్చితంగా 16 యొక్క గుణిజాలే కావాలి. ఏవైతే 16 యొక్క గుణిజాలు కావో అవి ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ నంబర్స్ అవ్వవు. సో ఆ విధంగా మనం ఆప్షన్ మెథడ్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో 40 16 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇందులో 2 కాదు. 64 and 80 2 మల్టిపుల్స్ అవుతాయి కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ 80 and 96 ఈ 2 కూడా అకార్డింగ్ టు హెచ్సిఎఫ్ ఈ 2 రైట్ ఆన్సర్లే. సో ఇక్కడ 2 రాంగ్ 2 రైట్. ఇంకా నెక్స్ట్ది ఎల్సిఎం అనేది ఎప్పుడూ కూడా ఒరిజినల్ నెంబర్స్ యొక్క మల్టిపుల్ అవుతుంది. అంటే ఏవైతే 2 సంఖ్యలు ఇచ్చారో 2 సంఖ్యలకి ఎల్సిఎం అనేది మల్టిపుల్ అవ్వాలి. 80 అయితే చెక్ చేయక్కర్లేదు, ఎందుకంటే రెండిట్లో కూడా 80 ఉంది కాబట్టి 80 అనేది 480కి మల్టిపులే. ఇంకా మనకి 64 96 అన్నది మనం చెక్ చేసుకుంటే చాలు, ఒకటి చెక్ చేసుకుంటే చాలు. 480/64 ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది అనుకోండి, ఇదే రైట్ ఆన్సర్. అవ్వలేదు అనుకోండి ఆ రిమైనింగే రైట్ ఆన్సర్. అది కూడా చెక్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోకండి. 8 8s 8 60s. సో 60/8 ఇది ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వదు, అంటే దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఓన్లీ 80 and 96 మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధం 243 అయినా వాటి కసాగు ఎంత? ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్ ఈజ్ 243. దెన్ ఫైండ్ దేర్ ఎల్సిఎం. ఎల్సిఎం యొక్క బేసిక్ రూలే ఏంటి? ఏవైనా 2 పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క కసాగు ఎల్లప్పుడూ వాటి లబ్ధం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 11 కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే అవి ఒకటో ఎక్కంలో తప్ప మరి ఏ ఎక్కంలోనూ రావు. 7 11 ఈ 2 వచ్చే ఎక్కం అనేది ఒకటో ఎక్కం మాత్రమే. 8 9 ఈ 2 వచ్చే ఎక్కం ఒకటో ఎక్కం మాత్రమే. సో ఈ 2 కోప్రైమ్సే. ఇక్కడ కోప్రైమ్స్ ప్రైమ్స్ ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. కోప్రైమ్స్ అంటే ఒకటో ఎక్కంలో తప్ప మరి ఏ ఎక్కంలోనూ ఆ 2 రాకూడదు. ఇక్కడ 8 అనేది యాక్చువల్గా ప్రధాన సంఖ్య కాదు, 9 ప్రధాన సంఖ్య కాదు, కానీ ఈ 2 ఒకదానితో ఒకటి పోల్చుకుంటే కోప్రైమ్స్. ఎందుకంటే ఉమ్మడి కారణాంకాలు అనేవి ఉండవు. ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే వాటిని కోప్రైమ్స్ అని అంటారు. ఇఫ్ 2 numbers హ్యావ్ 1 ఓన్లీ యాజ్ దేర్ కామన్ ఫ్యాక్టర్ దెన్ ద నంబర్స్ ఆర్ కాల్డ్ కోప్రైమ్స్. ఓకేనా?
అయితే ఈ రెండింటి యొక్క కసాగు 7 × 11 ఎంత 77. సో ఈ రెండింటి యొక్క కసాగు వాటి లబ్ధమే 72 అవుతుంది. మరి వాడే గురించి ఇచ్చాడు మనం కష్టపడకుండా. రెండు పరస్పర ప్రధాన సంఖ్య లబ్ధం 243, ఆ లబ్ధమే కసాగు అవుతుంది. సో లబ్ధం 243 కాబట్టి కసాగు కూడా 243 అవుతుంది. రెండు సంఖ్యల కసాగు 96 అయితే క్రింది వాటిలో ఏది వాటి గసాబా అవుతుంది? ద ఎల్సియం ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 96. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బీ దేర్ హెచ్సిఎఫ్? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రెండు సంఖ్యల గసాబా ఎల్లప్పుడూ వాటి కసాగు యొక్క కారణాంకం అవుతుంది. ఇది నోట్ చేసుకోండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్ ఆల్వేస్ బీ ఫ్యాక్టర్ ఆఫ్ దేర్ ఎల్సిఎం. గసాబా అనేది ఎల్లప్పుడూ కసాగు యొక్క కారణాంకం అయి తీరుతుంది. సో ఇప్పుడు 96 యొక్క కారణాంకం ఏదైతే ఉంటుందో అది మాత్రమే గసాబా అవడానికి ఛాన్స్ ఉంది. అది 96 యొక్క కారణాంకం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో గసాబా అవ్వదు. ఇందులో ఈ 3 96 యొక్క కారణాంకాలు కాదు. 24 4s 96. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ 24. వీటి యొక్క ఎల్సిఎం ఎంత? భిన్నాల యొక్క ఎల్సిఎం అనేది మీకు అందరికీ తెలిసిన ఫార్ములాయే. ఇది బేసిక్ ఫార్ములా. భిన్నాలకి కసాగు కావాలి అంటే లవాల కసాగు బై హారాల గసాబా. ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. అంటే 2 8 16 10ల కసాగు బై 3 9 81 27ల గసాబా. ఇది మనకు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి కట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. కానీ ఈ కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మైండ్లో ఉంటే బై అవాయిడింగ్ ద రాంగ్ ఆప్షన్స్ వి పిక్ ద రైట్ ఆప్షన్. కసాగు అనేది ఎప్పుడూ కూడా ఇవ్వబడిన సంఖ్యలలో పెద్ద సంఖ్య కానీ పెద్ద సంఖ్య యొక్క గుణజాల్లో ఒకటి కానీ అవుతుంది. ద ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఎయిదర్ ఈక్వల్ టు ద లార్జెస్ట్ నెంబర్ ఆర్ వన్ ఆఫ్ ద మల్టిపుల్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్. ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏది? 16. 16 కంటే చిన్నది ఎట్టి పరిస్థితిలో కసాగు అవ్వదు. సో ఇందులో ఇది రాంగ్ ఆన్సర్. 80 80 40. 40 అనేది 16 యొక్క మల్టిపుల్ కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇవ్వబడిన సంఖ్యల యొక్క కసాగు పెద్ద సంఖ్యకి సమానంగా ఉంటుంది లేదా పెద్ద సంఖ్య యొక్క గుణజాల్లో ఒకటి అవుతుంది. సో ఈ రెండు రాంగ్ ఆన్సర్. గసాబా. గసాబా అనేది ఎల్లప్పుడూ కూడా అయితే చిన్న సంఖ్యకి సమానంగా ఉంటుంది లేదా చిన్న సంఖ్య యొక్క కారణాంకాల్లో ఒకటి అవుతుంది. చిన్న సంఖ్య కంటే పెద్దదిగా ఉండడానికి అసలు అవకాశమే లేదు గసాబా. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇంకా ఓన్లీ 80/3 రైట్ ఆన్సర్. నో నీడ్ టు యూజ్ పెన్, నో నీడ్ టు టైం వేస్ట్. జస్ట్ క్వశ్చన్ చూస్తూనే నేరుగా సమాధానాన్ని మనం గుర్తించాలి అంటే కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోవాలి. మన వే ఆఫ్ థింకింగ్ని బై అవాయిడింగ్ ద రాంగ్ ఆప్షన్స్ పిక్ ద రైట్ ఆప్షన్ ఈ కాన్సెప్ట్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంతకుముందు మనం కసాగు కనుక్కున్నాం కదా, ఇప్పుడు గసాబా కనుక్కోవాలి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద హెచ్ఎఫ్ ఆఫ్ ద గివెన్ ఫ్రాక్షన్స్. గసాబా అంటే లవాల గసాబా. ఏది కనుక్కోమంటే లవాలకు అది కనుక్కోవడమే, మిగిలింది హారాలకు కనుక్కోవడమే. హారాల కసాగు. లవాలకు గసాబా కనుక్కుంటే హారాలకు కసాగు కనుక్కుంటాం, లవాలకు కసాగు కనుక్కుంటే హారాలకు గసాబా కనుక్కుంటాం. సో హెచ్ఎఫ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఆఫ్ ద న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకోండి. గసాబా అనేది ఎప్పుడూ కూడా చిన్న సంఖ్యకు సమానంగా కానీ చిన్న సంఖ్య యొక్క కారణాంకాల్లో ఒకటి కానీ అవుతుంది. ఇక్కడ మనకి లీస్ట్ నెంబర్ ఈజ్ 9. సో 13 కానీ 5 కానీ ఆన్సర్ కాదు. అట్ ద సేమ్ టైం లీస్ట్ డిఫరెన్స్ కంటే కూడా పెద్దది కాదు అనే కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకున్నాం. గసాబా అనేది అయితే చిన్న సంఖ్యకి సమానంగా లేదా కనిష్ట భేదానికి సమానంగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది చిన్నదైతే దాన్నే కన్సిడర్ చేస్తాం. ఇందులో లీస్ట్ డిఫరెన్స్ ఎంత? 3. సో గసాబా ఎట్టి పరిస్థితుల్లో 3 కంటే పెద్దదిగా ఉండడానికి వీల్లేదు.
అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో హియర్ 3/1400 is the only right answer. So last question of the first test. 18, 27, 36లచే భాగించినప్పుడు 5, 14, 23లను శాసంగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఏది? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద లీస్ట్ నెంబర్. ఎటువంటి లీస్ట్ నెంబర్? 18 చేత డివైడ్ చేస్తే 5 రావాలి, 24 చేత డివైడ్ చేస్తే 14 రావాలి, 36 చేత డివైడ్ చేస్తే 23 అనేది రిమైండర్గా రావాలి. ఓకేనా? సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి బేసిక్ రూల్ ఏంటంటే, ఇప్పుడు 12 చేత 60 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అవునా? ఇప్పుడు 12ని నేను 7 + 5 అని రాయొచ్చా? ఇప్పుడు 60లోంచి 7 తీసేస్తున్నాను. ఆ వచ్చినటువంటి రిజల్ట్ని 12 చేత డివైడ్ చేస్తే ఖచ్చితంగా నాకు రిమైండర్ అనేది 5 వస్తుంది. ఎందుకంటే 12ని 7 + 5 అని రాయొచ్చు కాబట్టి 12 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యి ఏ నెంబర్లో నుంచి అయినా సరే 7 తీసిస్తే ఆ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ 12 చేత డివైడ్ చేస్తే 5 వస్తుంది రిమైండర్గా. అదే 5 తీసిన తర్వాత 12 చేత డివైడ్ చేసాం అనుకోండి 7 రిమైండర్గా వస్తుంది. అదేవిధంగా 12 నేను 9 + 3 అని కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు 12 యొక్క మల్టిపుల్లోంచి 9 తీసిగా రిమైనింగ్ రిజల్ట్ని 12 చేత డివైడ్ చేస్తే 3 అనేది రిమైండర్ వస్తుంది. 3 తీసేసిన తర్వాత 12 చేత డివైడ్ చేసాం అనుకోండి 9 రిమైండర్ వస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ చేయడానికి దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు 18 చేత మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? 5 రావాలి. 27 చేత డివైడ్ చేసినప్పుడు 14 అనేది రిమైండర్ రావాలి. 36 చేత డివైడ్ చేసినప్పుడు 23 రావాలి. అంటే 18 చేత డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్గా రావాలి అంటే 18 యొక్క మల్టిపుల్లోంచి ఎంత తీయాలి? 18 - 5 13 తీయాలి. అలాగే 27 చేత డివైడ్ చేసినప్పుడు 14 రావాలంటే ఎంత తీయాలి? 27 - 14 అప్పుడు కూడా 13 తీయాలి. 36 చేత డివైడ్ చేసినప్పుడు 23 రిమైండర్ రావాలంటే ఎంత తీయాలి? 36 - 23 దెన్ ఆల్సో వీ విల్ సబ్ట్రాక్ట్ 13. అంటే ఈ మూడిటి చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యను కనుక్కొని దాంట్లో నుంచి మనకి కామన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేయటమే. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఎల్సిఎం మైనస్ కామన్ డిఫరెన్స్. 18 - 5 13, 24 - 13, 36 - 23 13. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది వేరువేరుగా వస్తే మనం ఏం చేయాలి? మనం చేయడానికి ఏం లేదు. ఇలా సమానంగా వస్తేనే ప్రాబ్లం సాల్వ్ చేయగలం. అందుకని ఒక దాంట్లో డిఫరెన్స్ ఎంత వస్తుందో మిగిలిన దాంట్లో కూడా డిఫరెన్స్ ఖచ్చితంగా అంతే వస్తుంది. సో ఎగ్జామినేషన్లో ప్రతిసారి 4 ఇస్తే 4, 5 ఇస్తే 5 డిఫరెన్స్ కనుక్కొని టైం వేస్ట్ చేసుకోకండి. ఒకటి కనుక్కుంటే ఎంతైతే డిఫరెన్స్ వచ్చిందో అదే మనం ఎల్సిఎంలోంచి తీస్తే సరిపోద్ది. అంటే ఇప్పుడు మనకి 18 చేత 27 చేత 36 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే ఒక నెంబర్ని కనుక్కొని దాంట్లో నుంచి మనం 13 తీయాలి. అంతేనా? సో అప్పుడు మనకి ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా దీన్ని ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఏం చేస్తామంటే 18, 27, 36. 18 అనేది 36 యొక్క ఫ్యాక్టరే కాబట్టి మనం ముందే దీన్ని క్యాన్సిల్ చేస్తాం. ఇంకా 9 చేత ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 9 3s 9 4s. సో 12 × 9, 12 × 9 108 అనేది ఎల్సిఎం. బట్ ఎల్సిఎంలోంచి మనం ఎంత తీసేయాలి? 13 తీయాలి. సో 108 - 13 95. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ఫస్ట్ టెస్ట్ అనాలిసిస్ మీకు అందరికీ కూడా బాగా నచ్చిందని భావిస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉన్నట్లయితే ఒకసారి వెనక్కి వెళ్ళి మరొకసారి ఆ వీడియోని ఫాలో అవ్వండి. మీకు ఇంకా అర్థం కాని అంశాలు ఏవైనా ఉన్నట్లయితే నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి. మీరు ఇంకా ఎలా ఉంటే బాగున్ను అని మీకు ఎవరికైనా అనిపించినట్లయితే
దానికి సంబంధించి కూడా మెసేజ్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక్కడ మేము టెస్టులు పెడుతున్నాం కాబట్టి మేము ఇలాగే పెడతాము అని మేము ఎప్పుడు భీష్మించుకొని కూర్చోము. మీకు ఏదైతే ఫేవరబుల్గా ఉంటుందో, ఎలా ఫాలో అయితే మీ అందరికీ ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని అనుసరించి ముందుకెళ్ళడానికే మేము ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాం. ఈ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్ కండక్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం మా సపోర్ట్ అనేది విద్యార్థులకి అందాలి. అది అందనప్పుడు ఈ బ్యాచ్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ మీరు పే చేసే మనీ కంటే ఈ బ్యాచ్కి జాయిన్ అవ్వటం వల్ల నాకు ఉద్యోగం వచ్చిందండి అని మీరు చెప్పడమే మాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మీ సక్సెస్నే ప్రధానంగా ధ్యేయంగా పెట్టుకొని ఈ బ్యాచ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏ సబ్జెక్టు పరంగా ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ టార్గెట్ నుంచి డీవియేట్ అవ్వకండి. సీరియస్గా సిన్సియర్గా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు సొంతం అవుతుంది. సో మరోసారి అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం.